రేవంత్ పాలనలో రైతులు మరోసారి యూరియా కొరతతో అల్లాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంలో ఎక్కడా చూసినా యూరియా క్యూలర్లే కనిపిస్తున్నాయి. రైతు దేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా కొనిజల నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా చెప్పండి, ఇక ఖమ్మం జిల్లాలో కొనిజలలో రైతుల యూరియా కష్టాల గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సాంబా? ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కొణిజర్ల మండల కేంద్రంలో ఉన్నాం. కొణిజర్ల మండల కేంద్రంలో మన గ్రోమోర్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి రైతుల క్యూ లైన్ చూడొచ్చు. దాదాపు ఇప్పుడు ఎంత లైన్ ఉందో ఉదయం నుంచి అంతకు రెట్టింపు లైన్ డిశ్చార్జ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా రైతాంగం అంతా 3 గంటల నుంచి వచ్చి క్యూ లైన్లో నిల్చున్నారు. దాదాపు 700-800 మంది రైతులు ఈ గ్రోమోర్ సెంటర్కి వచ్చి పొద్దున 3 గంటల నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు. కొంతమంది రైతులకు యూరియా కట్టలు దొరికినాయి, ఇంకో కొంతమంది రైతులకు యూరియా కట్టలు దొరకాల్సి ఉంది. పురుషులతో పాటు సమానంగా ఇప్పుడు ఇది ప్రధాన రహదారి ఖమ్మం సత్తుపల్లి ప్రధాన రహదారి మీద దాదాపు ఒక 1/2 కిలోమీటర్ మేర రైతులు క్యూ లైన్లో నుంచొని పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నారు. ఒకరికి ఒక కట్ట మాత్రమే ఇస్తున్నారు. ఉన్నటువంటి స్టాకు కొంత క్లియర్ చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడే కొత్తగా మళ్ళీ వచ్చినటువంటి స్టాకును దిగుమతి చేసి రైతులకు ఒక కట్ట చొప్పున యూరియా పంపిణీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా రైతులకు యూరియా సరిపోవడం లేదంటూ పెద్ద ఎత్తున రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క మహిళా రైతులు, పురుష రైతులు ఉంటే పురుషులతో పాటు మహిళా రైతులంతా కూడా సమానంగా క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నారు. దాదాపు 400-300 మంది పైగా మహిళలు కూడా ఈ లైన్లలో ఎదురు చూస్తున్నారు. తెల్లవారుజామునే ఇక్కడికి వచ్చామని చెప్పి మహిళా రైతులు కూడా చెప్తా ఉన్నారు. 3 గంటల నుంచి ఎదురు చూస్తే కూడా ఒక కట్ట యూరియా కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. ఏందమ్మా ఇప్పుడే 3 గంటలు తెల్లారుజామున వచ్చి కూర్చున్నాం. 6-7కే వచ్చి వచ్చిన టైం ఎంత అయింది అనుకున్నావు? ఏందమ్మా యూరియా అడిగితే ఏమంటారమ్మా? ఏమన్నారు, ఒకటి ఎత్తమన్నారు, మనిషికి రాలేదు అంటున్నారు. వచ్చిన ఇస్తాం, ఉన్నవాడికి ఇస్తాం, లేని వాళ్ళు వెనక్కి అంటున్నారు. మరి మేము చూడ ఎక్కడ కొన్నావు, వస్తాయో రావు. ఒక్క యూరియా కట్ట ఎవరికి సరిపోయింది? యూరియా కట్ట దేనికి సరిపోయింది? పొద్దుంటి దాకా వాడికి అన్నం లేదు, ఏం లేదు. అదే లోడ్ లేకపోతే మాకు యూరియా కట్టలు ఇవ్వాలా? ఈ లోడే రాకపోతే మాకు కట్టలు లేకుండా ఈ రోజు. మాకు 10 ఎకరాలండి, 15-20 కట్టలు కావాలి. 20 కట్టలు పడతాయి మాకు. 10 ఎకరాల మీద ఒక్క కట్ట దేనికి సరిపోయింది? రోజు ఒక కట్ట 20 రోజులు వస్తే 20 కట్టలు వస్తాయి మాకు. కట్టల కోసం నిలబడాల్సి వస్తుంది. రైతులు చాలా మంది మహిళలు ఉన్నారు. అందరూ ఒకటే విషయం చెప్తున్నారు, ఒక్క కట్ట మాత్రమే యూరియా ఇస్తున్నారు. రోజు లైన్లో నిలబడాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఇదేం పరిస్థితి అని చెప్పి రైతులంతా కూడా ప్రశ్నిస్తారు. ఉదయం 3 గంటల నుంచి ఇక్కడ దాకా వచ్చి ఉన్నారు. అమ్మ ఇక్కడ అన్నారు, మాకు అసలు మందు కట్టల కోసం వస్తే అసలు మందు కట్టలే అందట్లేదు. మరి 10 ఎకరాల భూమి ఉంది. మరి 10 ఎకరాల భూమికి ఒక్క మందు కట్ట, అది మేమైనా కౌలుకు చేసేది, మాది కాదు, అది సొంతం కాదు. 1 ఎకరం 2 ఎకరాలు ఆవాసి భూములు ఉంటే వాటికి పట్టాలు లేదు, వాటి పట్టాలు లేవు. మేమేదో కౌలుకు చేసుకొని బతుకుతున్నాం. అట్ట కూడా బతకనీరా? మరి పిల్లలు చదువుకోవద్దా? మరి ఎట్లా? మరి మేము ఈ ఒక్క మందు కట్ట మేము ఏం చేసాం? ఎన్ని గంటల నుంచి ఉన్నాం మేడం? ఇప్పుడు మేము 3ంటికి వచ్చినాం. 3ంటి కాడి నుంచి ఇప్పటిదాకా నిలబడ్డాం. ఇంకా మా లైన్ రాలేదు. ఏడు కూర్చుంటే ఇది లైన్ కాదని నెడుతున్నారు, వెనక నెడుతున్నారు. మరి నేను కాళ్ళు నొప్పులుగా నిలబడి ఎంతసేపు ఉండేవని మేము ఉంటే మళ్ళా వెనక లైన్కి నెడుతున్నారు. మరి మేము ఏం చేయాలి? మాకు తగ్గ కానీ మరి మాకు కట్టలు ఎట్ట అందుతాయి? అడిగిన అమ్మ రైతులు, అంటే మీరైతే రైతులు కదా, అడిగిన అధికారులను ఏంటి మరి ఎందుకు ఇబ్బంది అవుతుందని? అదే మరి అడగాలిగా, ఎవరు అడగట్లేదు. అందరూ వస్తున్నారు, కట్టలు వాళ్ళకు 10 మంది ఉంటున్నారు, 10 మంది తీసుకొని పోతున్నారు. అసలు వ్యవసాయం చేయటమే దైనంతరం. అప్పు మిగులుతుంది, లాట్కి ఏం మిగట్ల రైతుకి. అది అమ్ముకోపోతే వాళ్ళకి రేటు అంటలే, గిట్టుబాటు ధర లేదు. మరి ఏడకొస్తే లైన్ కాడికి పోతే వాళ్ళకి అయిపోయినాయి కట్టలు అన్నారు. 5 సార్లు వచ్చిన ఒకరే పోయినా ఒక్క కట్ట అందితే 5 ఎకరాల భూమి ఉంది. ఏ మూలకు పోతే యాప్ పాడుపడా, యాప్ రాట్ల కాలిపోట్ల. తెల్లారు నా కొడుకు లేకపోతే ఆ ముందు పెట్టి కొట్టుకుంటున్నారు అట్లే. ఒక్కడే కొడుకు ఇంటికి రాదు, పెంటకు రాదు. వాడు ఇటు వస్తే అట్లేదు, అటు వస్తే ఇట్లేదు. మందు కొట్టుకోవాలన్నా, మందు చల్లుకోవాలన్నా, తడి వేసుకోవాలన్నా, దానికి కట్టల కాడికి రావాలా వాడు ఎట్లా చేస్తాడు? మరి ఇవన్నీ తెలియదా అమ్మా? ఈ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రికి ఇవన్నీ తెలియదా? చెప్ప అదే మరి అందుకనే మమ్మల్ని ఎట్ట చేసినారు. ఇంకా ఈ 7 పంట 3 ఏళ్ళు ఆడవాళ్ళంట. ఇక ఉరి పెట్టుకోవటమే మేము, ఇంకేమి లేదు, వ్యవసాయం లేదు, ఏం లేదు, ఉరి పెట్టుకోవటమే. అట్టయితేనే సరిపోయింది. చాలా మంది రైతులంతా ఈ లైన్ లో ఉన్నారు. అమ్మా ఎన్ని గంటలకు వచ్చిన తల్లి, నీ బాధ ఏంది అసలు? యూరియా 5 గంటల కాడ నుంచి సార్, 5 గంటల కాడ నుంచి మాకు 3 పిల్లలు సారు. ఇంటి దగ్గర వంట కూడా వండలే. లైన్కి వచ్చినాం. మేము వస్తే ఏమంటారు, పట్టాలు ఉన్నాయని అడుగుతారు. మాకు లేవు సారు, మేము వస్తాం, లైన్ కొంటాం, వెళ్ళిపోతాం. ఏం చేయం? ఇంటి పోయి మనేది పడి చచ్చిపోతున్నాం. మాకు చేలు ఉన్నాయి, మేము పండించుకోవాలి కదా సార్. మరి మేము ఏం వేసుకొని పండించుకోవాలి? మేము ఎట్లా తినాలి? మా పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి? మేము లేని వాళ్ళకి మీకు ఆధారం మాకు లేదు సార్.
కట్టలు మాకు సహకరియాలి కదా. కాదమ్మా, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కదా, ఎందుకు సరిదిద్దట్లేరు? పోయిన ఇప్పుడు ఇంతగానో లేదు సార్, ఇంత టైట్ లేదు. ఈరియా కట్టలకి ఇంత లైన్ మేము ఎప్పుడు నిలవలేదు సార్. మేము మహిళలు వచ్చి 5 గంటల కాడి నుంచి మేము లేము. మేము ఎప్పటి నుంచి ఎగసాయాలు చేస్తున్నారు, మా మగవాళ్ళు వస్తారు. ఎప్పటి నుంచి వచ్చింది ఈ సమస్య? ఇప్పటి నుంచి అంటే ఈ సంవత్సరం ఇంకా బాగా టైట్ పెట్టారు. ఇప్పుడు మేము కట్టలు మనిషికి 4-5 కట్టలు ఇచ్చేటోళ్ళు, ఒక్క కట్టకి 5 గంటల కాడ నుంచి మహిళలు మేము ఉంటే మేమేం పని చేయాలి సార్? మాకు ఇంటి దగ్గర గొడ్లు ఉంటాయి, పిల్లలు ఉంటారు, మాకు భోజనం ఎవరు చేస్తారు? మ్యాప్ పెట్టారు, మ్యాప్ ఏమన్నా సరే అవుతుందా చెప్పండి? అసలు ఓపెన్ కావట్లేదా? అయితే ఎందుకు కొత్త ఎట్లా ఇదే ఎందుకు కొత్త చెప్పండి మీరు. మనతో పాటు మహిళా రైతు ఉన్నారు. ఆమె తన సెల్ ఫోన్ కూడా ఓపెన్ చేసి యాప్ ఓపెన్ కావట్లేదని చెప్తున్నారు. అసలు ఏమన్నా అవుతుందా చెప్పండి? అమ్మ నాకు కాదు, నువ్వు ముఖ్యమంత్రి గారికి ఏమైంది? ఈ యాప్ ఏమన్నా అవుతుందా? ఏమన్నా కొట్టుకొని ఇది అయ్యి వస్తున్నాం. ఒక్క కట్టగా కూడా అందలే. నిన్న పొద్దా నిలబడ్డాం, నిన్న 3 కాడ దాకా నిలబడ్డాం. ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చుంటే మీకు యూరియా కట్టలు వస్తాయి, కానీ మీరు అనవసరంగా రోడ్డు మీదకి వచ్చారు అనేది మంత్రులు నిజమేనా? నిజమే మరి. మరి కూర్చుంటే ముఖ్యమంత్రులు మాకు యూరియా కట్టలు పంపిస్తున్నారా? ఆ 3 లేసి వచ్చి నిలబడితేనే లేవు గతి, కానీ ముఖ్యమంత్రి మాకు పంపిస్తున్నాడు కాలు మీద కాలు వేసుకొని. యాప్ లో ఇంట్లో కూర్చుంటేనే యూరియా కట్ట వస్తుంది సార్. మాకు సెల్లులు ఉండవు, మేమేం చేయాలి? మేము రైతులు, మాకు సెల్లు లేదు, మాకు ఆ మ్యాపులు రావు, అవి మాకు చేయటం రాదు. మేమేం చేయాలి మరి? మేము మ్యాపులు చేసిన వాళ్ళకి కూడా రావట్లేదుగా. ఆడవాళ్ళకే ఇస్తున్నాం, పొదుపు ఆడవాళ్ళకి ఇస్తున్నాం, అన్ని ఆడవాళ్ళకి ఇస్తున్నాం అన్నారు. ఆడవాళ్ళ చోతుల్లోనే మగవాళ్ళం బతకాలన్నారు. అన్నోళ్ళు ఇవ్వాలి వెయ్యి, మరి ఒక్క కట్ట రావట్లే. మేము ఎట్ట బతకాల? మేము బోంగా బస్ ఎక్కి జాబులోళ్ళు రోజు ఎక్కుతురు దిగుతురు. మేము పొద్దున్న లేతే చాలలో పోయేవాళ్ళం. సంవత్సరానికి ఒక తడవ ఎక్కితే అయ్యాల మాకు సీటు కూడా దొరకదు. ఎందుకు మాకు ఆ బస్ ఛార్జీ? గ్యాస్ సిలిండర్ 500 950 నూపుతున్నారు. ఏది 500 గ్యాస్ సిలిండర్? ఏడ దోకాలి మేము? ఏం చెయ్యాలి? తెల్లారుదాము చలి పెడతంటే గుడ్డలు కప్పుకొని వచ్చినాం. ఇంత మటుకు రాలా లైన సీరియలు, మేమేం చేసాం? ఇది రైతుల యొక్క పరిస్థితి. రైతులు చాలా ఆవేదన చెందుతున్నారు. ఒక్క కట్ట యూరియా కోసం గంటల తరబడి, రోజుల తరబడి తిరుగుతున్నాం. గడిచిన 1-2 ఏళ్లుగా ఈ సమస్య ఉంది. గతంలో ఈ సమస్య లేదు. ప్రభుత్వం చెప్పినటువంటి యాప్ కూడా ఓపెన్ కావడం లేదు. మాకు యూరియా కట్టలు సరఫరా చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. చదువు రానటువంటి రైతులు ఎలా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ లాగిన్ అవ్వాలని కోరుతా ఉన్నారు.